వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన టీటీడీ పర్కామరి చోరీ కేసు ఇప్పుడు కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న టీటీడీ మాజీ ఏవీఎస్ఓ ప్రస్తుత జీఆర్పీ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందడం హాట్ టాపిక్ గా మారింది. రైల్వే ట్రాక్ పై ఆయన మృతదేహం దొరకడం, అదే సమయంలో కేసు దర్యాప్తు కీలక దశలో ఉండటం అనేక అనుమానాలకు తావితీస్తుంది. ఇప్పుడు ఈ వార్త రాష్ట్రంలో కలకలం రేపుతోంది. సంచలనంగా మారిన టీటీడీ పర్కామరి చోరీ కేసులో కీలకంగా ఉన్న టీటీడీ మాజీ ఏవీఎస్ఓ జీఆర్పీ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ అనుమానాస్పద మరణం కలకలం రేపుతుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి దగ్గర రైల్వే ట్రాక్ పై మృతదేహం కనిపించింది. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సతీష్ కుమార్ది ఆత్మహత్య లేక హత్య అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కానీ విజువల్స్ చూస్తుంటే ట్రైన్ గుద్దడం వల్లే మరణించినట్లుగా అనిపించడం లేదు. తల మీద ఎవరో కొట్టి చంపినట్లుగా కనిపిస్తుంది. సిఐడి అధికారులు పర్కామరి చోరీ కేసులో ఈ నెల 6న సతీష్ కుమార్ ను ప్రశ్నించారు. మరోసారి విచారణకు రావాలని సతీష్ కుమార్ కు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో జీఆర్పీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఏప్రిల్లో సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ పై అప్పటి టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. టీటీడీ పర్కామరిలో రవికుమార్ చోరీ చేస్తుండగా పట్టుకున్నారు. ఉండి సొమ్ము లెక్కింపు సమయంలో రవికుమార్ చోరీ చేసినట్లు సతీష్ కుమార్ ఫిర్యాదు. పర్కామరిలో చోరీ కేసులో లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడానికి జర్నలిస్టు ఎం శ్రీనివాసులు ఏపీ హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు దర్యాప్తు చేయాలని సిఐడిని ఆదేశించింది. ప్రస్తుతం ఆ విచారణ జరుగుతుంది. సతీష్ కుమార్ ఒకసారి విచారణకు హాజరయ్యారు, మరోసారి హాజరు కావాల్సి ఉంది. ఇంతలోనే సతీష్ కుమార్ ఇలా అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కలకలం రేపింది. ఈ రాజీ వ్యవహారంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కేసు తిరిగి విచారణకు వచ్చింది. ప్రస్తుతం సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని బృందం ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. విచారణ కీలక దశకు చేరుకుంటున్న సమయంలో కేసులో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ఉన్న సతీష్ కుమార్ రైల్వే ట్రాక్ పై శవమై తేలడం వెనుక కుట్ర కోణం ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పరకామణిలో జరిగినటువంటి అవకతవకల్లో ప్రథమ భూమిక ఆ రోజు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ గారు ఆ రోజు లోకాయతలో రాజీ చేసుకున్న రవికి దొంగలిచ్చినటువంటి రవికుమార్ తో అని చెప్పి భక్తులందరికీ తెలుసు. ఈ రోజు చాలా దురదృష్టకర వార్త వినడం జరిగింది. అప్పుడు ఏవీఎస్ఓ పనిచేసినటువంటి సతీష్ కుమార్ గారు ఈరోజు మరణించాడని చెప్పే వార్త వినడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. వారు రైల్వే ట్రాక్ మీద వారి మృతదేహం లభ్యమైందని చెప్పి ఈ పోలీసు అధికారులు చెప్తున్నారు. అది ఆత్మహత్య లేకపోతే హత్య కోణంలో మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దృష్టిలో వారు దీన్ని విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మిగతా విట్నెస్లు, ఈ పరకామణిలో ఉన్నటువంటి మిగతా విట్నెస్లు కూడా భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గొడ్డలిపోటుని గుండెపోటుగా చేసిన గనులు ఈరోజు ఏమన్నా చేయొచ్చని చెప్పి శ్రీవారి భక్తులందరూ ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పరకామణి కేసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా భద్రత కల్పించాలి. ఖచ్చితంగా ఏవీఎస్ఓ సతీష్ కుమార్, అప్పుడు పనిచేసిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఎందుకు ఈరోజు ఇలాంటి సంఘటనకి పాల్పడ్డారో భక్తులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది ఎవరన్నా వారిని భయపట్టించి, వారిని ఏదన్నా కుటుంబ సభ్యులకు భయపట్టించి ఆ వాతావరణంలో వారిని ఒత్తిడికి చేసి వారు ఈ పరిస్థితికి వచ్చారా, అయితే కొందరు ఏదైనా పన్నాగం పన్ని ఇలాంటి కార్యక్రమం చేశారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. భక్తుల మన ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దీని మీద
దర్యాప్తు జరిపించి దీని వెనక ఉన్న వ్యక్తులు శక్తుల్ని చట్టం ముందు నిలబెట్టాలి. కానీ వారి మరణ వార్త చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటారు.